హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ మాన్స. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందరికి రాబోతున్నాను. రెసిపీ ఏంటో చూసేద్దామా మరి? పదండి. రాగితో చేసుకున్న హెల్దీ అండ్ టేస్టీ పాయసం. సో రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా మరి? నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, తురిమిన బెల్లం, కాచి చల్లార్చిన పాలు అండ్ నీళ్ళలో నానబెట్టిన రాగి పిండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకొని వాటిని మరగనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టిన రాగి పిండిని మెల్లగా కలుపుకుంటూ పోసుకోవాలి. తర్వాత ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత బెల్లం యాడ్ చేసుకొని కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ముందుగానే కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని మిశ్రమాన్నంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఫైనల్లీ ముందుగానే నెయ్యిలో వేయించి పెట్టుకున్న మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ విత్ సేమియా. సేమియా అనేది ఆప్షన్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. చివరగా నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకేముంది, హెల్దీ అండ్ టేస్టీ రాగి పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఐరన్ రిచ్ ఫుడ్ అన్నమాట. ఇది కిడ్స్ కోసం అండ్ విమెన్స్ కోసం చాలా మంచి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. స్టే హెల్దీ, బీ హ్యాపీ. బై. డూ సబ్స్క్రైబ్.